ఎన్నికల ప్రచారం చివరి దశలోనే వచ్చింది. వాళ్ళందరూ ఓట్లు వేయిస్తారని అంటున్నప్పుడు కాదు మాకు దగ్గరగా ఉన్నారని టీడీపీ వాళ్ళు కొంతమంది చెప్పేవాళ్ళు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను ఉపయోగించొద్దు అని ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత వాళ్ళతో రాజీనామాలు చేయించి వాడుకున్నారు. ఇప్పుడు జరిగిందేంటి, మేము రాజీనామాలు స్వచ్ఛందంగా చేయలేదు అంటే ఈ విషయంలో ఇద్దరు మంత్రులు, ఒకరేమో వీరాంజనేయులు, ఇంకొకరేమో కీలక మంత్రి అచ్చెన్నాయుడు, వీళ్ళిద్దరూ కామెంట్ చేశారు. ఏమనంటే ఉన్న వాలంటీర్లు అందరూ ఉంటారు, కొనసాగుతారు, కానీ రాజీనామా చేసిన వాలంటీర్ 40,000 చిల్లర ఎంతమంది 49,000 ఏదో ఉన్నారు. ఈ వాలంటీర్లు మమ్మల్ని బలవంతంగా చేయించారండి, లేకపోతే మేము చేసేవాళ్ళం కాదంటున్నారు. మీరు మాతో బలవంతంగా చేయించారు, ఫలానా ఎక్స్ చేయించారు, వై చేయించారని మీరు మాకు లేఖలు ఇస్తే కనుక మేము మిమ్మల్ని పరిశీలిస్తామని చెప్పారు. మంత్రులు వాళ్ళకి హామీ ఇచ్చారు. ఇప్పటికైతే ఉన్నవాళ్ళని మేము తొలగించాం. అంతకుముందు ప్రచారం చేశారు కదా, కొత్త వాళ్ళు వస్తే వాలంటీర్ ఉద్యోగాలు మేము తొలగించాం, జీతం కూడా పెంచుతాం, అది మాట ఇచ్చారు కదా. కానీ ఎవరైనా మిమ్మల్ని బలవంతాన మీరు రాజీనామా చేస్తుంటే చెప్పండి అన్నారు. అది గుడివాడలో మొదలైంది. గుడివాడలో ఈ ఉపయోగించడం ఈ సమస్య కూడా ఎక్కువగా ఉండింది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇందాక మీడియాలో మాట్లాడుతున్నారు. తప్పకుండా పోలీసులు దీన్ని పర్సూ చేస్తారు. మరి ఆయన ఈ లోపల కోర్టుకు వెళ్ళి ఏదైనా బెయిల్ ఏమైనా ముందస్తుగా తెచ్చుకుంటారా, లేకపోతే ఏం జరుగుతుంది, అది కూడా ఒక ఇది ఉండొచ్చు. బట్ మీరు అన్నట్టుగా టార్గెట్ చేయటమే కాదు, ఇప్పుడు ఇంతకాలం మీరు టార్గెట్ చేసినప్పుడు వీళ్ళకి ఛాన్స్ రాగానే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా. ఇంకా ప్రజాస్వామ్యంలో అదర్ సైడ్ అంటే ప్రచారం జరుగుతుంది కూడా ఫస్ట్ పడేది కొడాలి నానికే అని. ఎస్ నిన్న కూడా మనం మాట్లాడినప్పుడు హెడ్డింగ్లో అది కూడా పెట్టారు కదా. కొడాలి నాని అంటే కొడాలి నాని అవసరాన్ని మించి చాలా దుర్భాషలాడారు. నేను ఎన్నిసార్లు దాని మీద కామెంట్స్ పెట్టానో, వీడియోస్ చేశానో లెక్కలేదు. ఆ భాషలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులో తను మొదలైనటువంటి పార్టీ అధినేత, వయసులో పెద్దవాడు, అవన్నీ కూడా చూడకుండా అదొక క్వాలిఫికేషన్ లాగా మారిపోయిన పరిస్థితి. కాబట్టి తప్పకుండా కొడాలి నాని దానికి ఇప్పుడు కాకపోతే ఇదే బాబు గారి ఫార్ములా ప్రకారం కోర్టు ద్వారా జరుగుతున్నది. ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు ఇంతకుముందు మీరు మళ్ళీ రీవైండ్ చేయండి. పవన్ కళ్యాణ్ మీద వాలంటీర్లు కేసు వేశారు కదా హైకోర్టులో. అప్పుడు మళ్ళీ లాయర్లు వాదించడం ఇదంతా జరిగింది కదా. సో చరిత్ర పునరావృతం అవుతుంది ఇక్కడ, అంతే ఒకదాని తర్వాత ఒకటి. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళని రాజీనామాలు చేయించడం రాజకీయ ప్రయోజనాల కోసం. మేము వస్తూనే మిమ్మల్ని తీసుకుంటామని చెప్పారు, రాలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎవరు బాధ్యత? కాబట్టి తప్పకుండా కొడాలి నాని మీద తీవ్రంగానే పోలీసులు వ్యవహరిస్తారు. తీవ్రంగా వ్యవహరించడం అంటే నేను అంటుంది చట్ట ప్రకారం, చట్టంలో. సార్ మరొకటి, అసలు అధికార పక్షంలో ఉన్నప్పుడు అదే తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే తీరు అంటే ఏంటి? రెచ్చగొట్టడం అంటారా, సింపతి ఏమన్నా గెయిన్ చేయడం అంటారా? ఇందులో ఏమైనా ఉన్నది ఇన్సైడ్? అంటే ఇప్పుడు తక్కువగా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అని. నిన్న కూడా బూతులు కొన్ని తగ్గించి ధోరణి మట్టుగా అదే కొనసాగించడానికి ఆయన ఒక ప్రయత్నం చేశాడు. ఆ పదాలు అవన్నీ కూడా ఇంకా మారుతారేమో మరి తెలియదు. కేసులన్నీ అయిన తర్వాత ఎలా ఉంటుందో మనం చూద్దాం. కానీ అది అంత తేలిగ్గా మారే వ్యవహారం కూడా కాదు. పర్సన్స్, వ్యక్తులు, వాళ్ళ స్టైల్స్ మారాల్సిన అవసరం మటుకుంది. అభ్యంతరకరమైన భాష, అనవసరమైనటువంటి బూతులు ఎవరైనా తిట్టడం ఏ విధంగా కుదురుతుంది అసలు? సార్ ఇంకా అయినా తప్పకుండా దాని టార్గెటింగ్ ఎలా ఎదుర్కొంటారు, ఇప్పుడేం మాట్లాడతారు చూడాలి. లోపల జ్యుడిషియల్ ఏది చట్టబద్ధమైంది ఏదైనా ముందస్తు బెయిల్ లాంటి దానికోసం వీళ్ళంతా కోర్టులను ఆశ్రయించినా నేనేం ఆశ్చర్యపోను. అంటే మరొక అంశం సార్, ఈ ఒక్క కేసులోనే కాదు, వాలంటీర్లు ఇప్పటికే 3-4 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నది, అవన్నీ తీసుకొస్తున్నారు. వస్తాయి అంటే నిజమైనవి. ఇప్పుడు ఆ కేసులు నిజమైనవి కదా. ఎవరైనా ఒక యంగ్స్టర్స్ ఎందుకు రాజీనామా చేస్తారు ఉన్న ఫలానా అంటే ఇన్ని వేల మంది ఎవరైనా ఒకరు వీరభక్తులు ఎవరైనా ఉంటే చేసి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు చేసే అవకాశం. ఇవి కాకుండా వేరే కేసులు కూడా ఆల్రెడీ విజయవాడలో ఉన్నాయండి, అవన్నీ కూడా తవ్వుతున్నారు. అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చట్ట పరిధిలో ఏవేవి న్యాయమూర్తులు తీసుకుంటే అవన్నీ తీసుకోవచ్చండి. పోలీసులు ఫిర్యాదు మొదటి దశ, దాని మీద వాళ్ళు నమోదు చేసే కేసు రెండో దశ, న్యాయమూర్తుల ఆదేశాలు 3వ దశ. ఈ 3 దశలు తప్పవు ఎవరికైనా, కానీ వీళ్ళందరూ ఎదుర్కోవాల్సింది ఎవరెవరి మీద ఫిర్యాదులు వస్తాయి. సరే మరొకరు పెద్ద ఆయన, పద్ధతి ఆయన ముద్రగడ గారు పవన్ అభిమానులు బూతులు తిడుతున్నారట. బూతులు తిట్టడం కంటే మా ఫ్యామిలీని చంపేయండి అని చెప్పి
ఆయన మాట్లాడటమే కాకుండా మాకెవ్వరూ లేరు, మేము అనాథలు అని. అసలు ఏంటి ముద్రగడ గారిది ఈ పరిస్థితి? ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఐడెంటిటీ ఏంటి, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఆయన ఇచ్చిన సవాళ్ళు ఏంటి, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఎలా చూడాలి సార్ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని? అంటే నేను నిన్ననే చెప్పాను, ఈ విషయంలో పెద్దగా మనం మాట్లాడడానికి ఏమీ లేదని. మీరు అదే శీర్షిక కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడైనా కానీ ఈ అఘాయిత్యం మాటలు లేకుండా ఉండడం చాలా మంచిది. ఈ అఘాయిత్యపు మాటలు, చంపుతాము లేదా చంపేస్తాము, మమ్మల్ని చంపేయండి, ఇలాంటివన్నీ ఒక ఎన్నిక జరిగింది, మీరే ప్రతిజ్ఞ చేశారు, మీరే మార్చుకున్నారు. మీరు ఎవరో మీ చర్చలోనే ఆమె అభినందిస్తున్నారు కూడా, మాకు సంబంధించిన ఆయన మా కుల పెద్ద ఇంత మాటకు నిలబడడం మాకు. నేను అది ఇది కూడా ఏమి మాట్లాడట్లేదు. కానీ ఎవరు చంపేయరు అంతవరకు. అందులోనూ అక్కడున్న పరిస్థితుల్లో దాని తీవ్రత తగ్గించడం కోసం మళ్ళీ ఇంకా కొన్ని మాట్లాడడం ఇది బొత్తిగా అనవసరం. ఈ వివాదం ముగించాలి ఎక్కడో చోట. మీరు ఒక అనవసరమైన ప్రతిజ్ఞ చేశారు, అనవసరమైన ప్రతిజ్ఞను మీరు అమలు చేశారు. ఇంకా అందరితో ముగించకుండా దాన్ని ఇంకా కొనసాగించటము, దాని మీద ఎవరెవరు ఇప్పుడు సోషల్ మీడియా అనేది అది పెద్ద